సారే నువ్వు గద్దించుండొచ్చు కదా, ఆ మొదటిసారి నువ్వు హెచ్చరించుండొచ్చు కదా, ఆ మొదటిసారి నువ్వు ప్రార్థన ప్రారంభించుండొచ్చు కదా, వాడు నాశనంలోకి వెళ్ళిపోయే వరకు నువ్వు ఎందుకు స్తబ్దుగా ఉండిపోయావు? ఈ ఏలి కూడా అట్లా నిశ్శబ్దంగా ఉండిపోయి వారు ఇంకా తీవ్రమైన పాపములు చేసే వరకు కూడా అట్లాగ ఉండిపోయాడు. వీరు పాపాలు పెరిగిపోతూ వచ్చాయి. దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు అంటున్నాడు, ఇగో ఏలి, నీవు నాకంటే నీ కుమారుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు. చూడండి, ఈయనేమో కుమారుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, హన్న ఏమో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి. వ్యత్యాసం గమనించారా? ఆమె కుమారుణ్ణి ఇచ్చేసింది, దేవుని సన్నిధిలో కుమారుని అప్పగించేసింది, అనగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించింది. ఈయన అట్లా కాదు, కుమారుల నిమిత్తం దైవ నియమమే మారిపోయిందట. దేవుని నియమమే మారిపోతుంటే స్తబ్దుగా చూస్తుండిపోయాడట. అడ్డగించవలసిన ఏలి, ఖండించవలసిన ఏలి, గద్దించి క్రమపరచవలసిన ఏలి నిశ్శబ్దంగా ఉండిపోయిన కారణం